హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేష్మి టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ జెల్. ఇప్పుడు మీరు చాలా వరకు చూసే ఉంటారు హెయిర్ గ్రోత్ కోసం ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుంది ఏంటి అనేదిని. ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఆ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేయాలి, దానివల్ల హెయిర్ గ్రోత్ ఉంటుందా లేదా అనేది నేను జస్ట్ మీకు రివ్యూ ఇస్తున్నాను అంతే. నేను ఆల్రెడీ ఒక 2 months నుంచి అయితే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది అప్లై చేస్తున్నాను హెయిర్కి. సో నా హెయిర్కి ఏమనిపించింది అంటే అది సాఫ్ట్నెస్ అండ్ సిల్కీ అండ్ డాండ్రఫ్ కానీ అలాంటిది ఏమీ లేకుండా హెయిర్ గ్రోత్ కూడా కొంచెం అనిపించింది. బేబీ హెయిర్ అలా రావడం స్టార్ట్ అయిందనమాట. సో మేబీ ఇంకా ఎక్కువగా యూస్ చేస్తే, అలా కంటిన్యూస్గా స్టాప్ చేయకుండా యూస్ చేస్తే కన్ఫామ్గా హెయిర్ గ్రోత్ వస్తుంది అని ఒక నాకు చిన్న నమ్మకం వచ్చిందనమాట. సో నేను దానివల్లనే ఇప్పుడు మీకు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకుని వాటర్ హీట్ చేసుకోవాలి, 1 glass ఆఫ్ వాటర్. అండ్ మీ క్వాంటిటీ, హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం మందికి షార్ట్ ఉంటుంది, కొంచెం మందికి లాంగ్ ఉంటుంది కదా. సో మా పాపకి ఇంకా కొంచెం హెయిర్ షార్టే అనమాట, ఎందుకంటే తనకి హెయిర్ కట్స్ అవి చేయించడం వల్ల ఇప్పుడిప్పుడే తన హెయిర్ గ్రోతింగ్ అనమాట. సో ఇప్పటి నుంచి కేర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇప్పటి నుంచి అవన్నీ అలవాటు చేస్తున్నాను తన హెయిర్కి. సో తన హెయిర్ క్వాంటిటీని బట్టి నేను 1 glass అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను. ఫుల్ గ్లాస్ ఒకటి, హాఫ్ గ్లాస్ ఒకటి తీసుకున్నాను. సో దాన్ని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ని దాంట్లో వేసుకోవాలన్నమాట. వాటర్ హీట్ చేస్తున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. హీట్ అయిన వాటర్లో వేసుకుని దాన్ని బాగా బాయిల్ చేయాలన్నమాట. మ్యాక్సిమం ఒక 20 minutes అయినా సరే దాన్ని మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేసి అది దగ్గరకు పడేంత వరకు చూడాలన్నమాట. జెల్ తయారవుతుంది అనమాట. అలా దగ్గరకు అవడం వల్ల మీకు కూడా నేను లైవ్లో చూపిస్తున్నాను అనమాట, ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు వీడియోని. అండ్ అలానే మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, అది ఎంతవరకు బాయిల్ అవుతుంది, జెల్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది అనేది మీరు లైవ్లో చూడొచ్చు. నేను మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి. అదంతా కూడా అలా దగ్గరికి అవుతా, ఫ్లాక్స్ సీడ్స్ అంతా కూడా లోపల హీట్ వల్ల మరుగుతూ జెల్ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. జెల్ని ఇప్పుడు మీరు కొరియన్ ఫేస్ మాస్క్ అని చెప్పేసి చూసే ఉండొచ్చు కొన్ని వెబ్ సిరీస్ అలాంటి వాటిలో, ఇన్స్టాస్లో కూడా మనం చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదా కొరియన్ గ్లాస్ స్కిన్ అని చెప్పేసి. సో దాన్ని ఈ జెల్తోనే మనం దానికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫేస్కి కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. బట్ నేనైతే ఫేస్కి ట్రై చేయలేదు, జస్ట్ వీడియోస్లో చూసింది కాబట్టి నేను మీకు చెప్తున్నా అంతే. నేనైతే వచ్చేసి హెయిర్కి మాత్రమే, హెయిర్ మాస్క్లా మాత్రమే దీన్ని యూజ్ చేశాను. సో అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. వాటర్ అంతా అలా దగ్గరికి అవుతున్నప్పుడు చూసారా, ఆల్రెడీ అక్కడ జెల్ ఫామ్ అయిపోతూ ఉంది. ఆ జెల్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంది. సో దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇలా ఫైబర్, పీచు పదార్థం ఏదో అంటారు కదా, అలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దానివల్ల మన హెయిర్కి చాలా మంచి గ్రోత్ ఇస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ని జెల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే వాటర్లో నానబెట్టుకుని ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా పనిచేస్తుంది. పీరియడ్స్ టైంలో అది, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా మంచిగా పనిచేస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకుండా చేస్తుంది. ఇది నేను ప్రూవ్ చేసుకున్నానని చెప్పాలో లేకుంటే ఎలా చెప్పాలో తెలీదు. బట్ నేను ట్రై చేశాను. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి, 2 months అట్లా ఉండేవి. సో నేను 1 month కంటిన్యూస్గా ఫ్లాక్స్ సీడ్స్ని నేను ఆల్రెడీ ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను వీడియో. అట్లా ఫ్లాక్స్ సీడ్స్, ఓట్స్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుని దాన్ని తినేదాన్ని అనమాట. అలా తినడం వల్ల మంత్కి ఇంకా ముందే పీరియడ్ వచ్చింది. జస్ట్ అంటే ముందే అంటే ఎక్కువేం కాదు, జస్ట్ 1 day బిఫోర్ పీరియడ్ టైం టు టైం వచ్చిందనమాట. సో హ్యాపీ అనిపించింది, అందుకే నేను మీకు ఇప్పుడు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. సో ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా, హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ని మన డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనం చూడొచ్చు. సో నేనైతే కన్ఫామ్గా అందరు డైలీ లైఫ్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవాలనే చెప్తున్నాను.
ఓకే. ఇప్పుడు మనకి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో, దాన్నిప్పుడు ఒక క్లాత్ ఏదో ఒక క్లాత్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఆ జెల్ మొత్తాన్ని మనం క్లాత్‌లో మూటగట్టి దాన్ని దగ్గరికి పిండితే మొత్తం జెల్ అనేది మనకొస్తుందనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మాత్రం ఆ క్లాత్‌లో ఉండిపోతాయి. ఆ జెల్‌ని మనం హెయిర్‌కి అండ్ స్కిన్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం కోసం చూస్తున్నాను. సో, మీరందరి సపోర్ట్ నాకు కావాలనమాట. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వ్యూస్ అయితే లేవు. సో, దానివల్ల కొంచెం ఛానల్ గ్రోత్ అనేది లేదు. బట్ అట్లా కాకుండా మీరు చూసి నాకు లైక్ ఇస్తే గనక ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది హెయిర్కి చాలా 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 మంచి బెనిఫిట్స్ అనేవి చూస్తారు. మనం హెయిర్కి పెట్టేటప్పుడు అంటే జుట్టు ఉంటుంది కదా హెయిర్కి, అలా పాయల కింద విడతీస్తాం కదా, హెయిర్ని విడతీసాక మన ఫింగర్స్తో దానికి మసాజ్ చేయాలన్నమాట. ఆ మసాజ్ చేయడంలోనే మెయిన్లీ హెయిర్ గ్రోత్ అనేది ఆ మసాజ్లోనే ఉంటుంది. అక్కడ హెయిర్కి మనం అలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. సో ప్లీజ్ అందరూ మర్చిపోకుండా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.